హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివ. గురుగారు, ఈ మధ్య ఎక్కడ చూసినా కామాఖ్య అమ్మవారి ఆలయం గురించే వినిపిస్తుంది. Yes. చాలా మంది కూడా గౌహతి వెళ్తున్నారు. కామాఖ్య అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామని వినిపిస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా, అలాగే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అదే. అయితే అమ్మవారిది కూడా ఆలయం కూడా శక్తిపీఠంలో ఒకటి. అయితే ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటారు, చెప్పండి. అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాలు అత్యంత శక్తివంతమైన అమ్మవారి యొక్క యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య మందిరం, గౌహతి, అస్సాం. ఈ యోని భాగం పడిన తర్వాత మళ్ళీ 10 ముక్కలుగా మళ్ళీ ఛిద్రమైందని, ఆ 10 స్థానాల్లో దశమహావిద్యలుగా అమ్మవారు వెలిసిందని చెప్తారన్నమాట. అంటే స్వామివారిని కొలిచేవి మంత్రాలు అయితే అమ్మవారి కొలిసే విధానాన్నే విద్యలు అంటారు. అంటే వాటినే మహావిద్యలు, విద్యలు, బ్రహ్మ విద్యలు అంటారు. అంటే ఈ యొక్క దశమహావిద్యలు నిలబై ఉన్న క్షేత్రం అత్యంత శక్తివంతమైనది. తంత్రశాస్త్రంలో ఈ యొక్క కామాఖ్య శక్తిపీఠం గురించి చాలా అద్భుతమైన ప్రస్తావన ఉంది. ఓకే, అంటే తంత్ర సాధకులకి ఇది ఒక భూతల స్వర్గం అని చెప్పుకోవచ్చు. అసలు అష్టాదశ శక్తిపీఠాలు ఏంటి, అసలు ఈ అమ్మవారు 18 శక్తిపీఠాల్లో వెళ్ళడం ఏంటి అనే క్వశ్చన్. ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాలు కూడా తెలవని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. జస్ట్ దాని గురించి కూడా ఒక్కసారి వివరించుకొని మనం ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాం. దక్ష ప్రజాపతి ఒక మహాయాగాన్ని తలపెట్టాడంట. తలపెట్టి తన కూతురైన సతీదేవిని, అల్లుడైన పరమశివుడిని పిలవలేదు. ఓకే, వాళ్ళని పిలవడం ఆయనకి ఇష్టం లేదంట, పిలవల. అయితే సతీదేవి ఆ యాగానికి, పుట్టింటి వాళ్ళు చేసే యాగానికి వెళ్ళాలని చెప్పి స్వామివారి యొక్క అనుజ్ఞ కోరుద్ది. స్వామి అంటారు, పిలవని పేరండానికి వెళ్ళొద్దు, అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది, వద్దని చెప్తారు ఆయన. కానీ అమ్మ వెళుతుంది. వెళితే దక్ష ప్రజాపతి స్వామివారిని అవమానిస్తే అమ్మ కోపంతో తన కాలి బొటనవేలుతో నేల మీద రువి ఆ యొక్క ఉద్భవించిన అగ్నిలో తను ఆహుతైపోతుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు మహాకోపోద్రిక్తుడై తన జటాజోట నుంచి ఒక జడని లాగి నేలకేసి కొడితే అక్కడ వీరభద్రుని యొక్క సృష్టి జరుగుతుంది. ఆయన వెళ్ళి మొత్తం యొక్క యాగాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. మహా ఉగ్ర రూపంలో వచ్చి ఆయన సర్వనాశనం చేసేస్తాడు. అయితే స్వామివారు పరమశివుడు అమ్మవారి యొక్క శరీరాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రళయతాండవం చేస్తాడు. కోపాగ్నిలో ప్రళయతాండవం చేస్తాడు. మొత్తం 14 లోకాలు అల్లాడిపోతాయి. విష్ణుమూర్తి స్వామివారిని ఏ విధంగా శాంతింపచేయాలి అని ఒక ఆలోచించి అమ్మవారి యొక్క శరీరాన్ని 18 భాగాలుగా చేసి భూమి మీదకి విసిరేయడం జరిగిందంట. అవి ఏ ప్రదేశాల్లో పడినాయో వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలు అంటాం. అదేవిధంగా అమ్మవారి యొక్క యోని భాగం ఎక్కడైతే పడిందో అదే మనకి కామాఖ్య. మళ్ళీ ఆ పడిన యోగి భాగం 10 ముక్కలుగా ఛిద్రమైందని, వాటి నుంచి ఉద్భవించిందే దశమహావిద్యలని మనకి పురాణాల్లో చెప్పబడింది. అంటే జనరల్గా అన్ని దేవతా ఆరాధనలన్నీ కూడా మనకి దక్షిణాచార పద్ధతిలో జరుగుతాయి. దక్షిణాచారం అంటే సాత్వికమైన సాధన, మంత్ర, యంత్ర, తంత్ర కదా. అంటే మంత్రము, యంత్రము ఎక్కడైనా సామాన్యం. తంత్రం అనేది ఇక్కడ కామాఖ్య మందిరంలో చాలా స్పెషల్. అంటే తంత్ర సాధకులకు చాలా అనువైన ప్రదేశం అని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో వివరించబడింది. ఇక్కడ మనకి ఏ దేవత ఆరాధన అయినా సరే దక్షిణాచారము, వామాచారము. మళ్ళీ వామాచారంలో 2 విధాలుగా వామాచారాన్ని విభజింపారు. కౌళాచారం అని, అఘోరం అని వివరించడం జరిగింది. వామాచారం అంటే పంచమకారాలతో, పంచబలులతో ఏ విధంగా అయితే చేస్తారో. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర అండ్ మైథునము.
ఈ 5 మకారాలతో చేసేదే వామాచారం. పంచబలులతో చేసేదే కౌళాచారం. 5 బలులు, 5 రకాల బలులతో చేసేదే కౌళాచారం. ఈ 5 రకాల బలులు అంటే అక్కడ గొర్రెని కానీ లేదా మహిషాన్ని కానీ దున్నపోతుని కానీ బలిస్తారు. ఇంకా పావురాల్ని, చెరుకు గడని, ఒక కుండని, గుమ్మడికాయని, ఇట్లా ఒక 5 రకాల బలుల్ని అక్కడ పంచబలుల కింద ఇస్తారన్నమాట కౌళాచారంలో. మరి అఘోరం అంటే ఘోరం కానిది అంటే మళ్ళీ అఘోరంలో కూడా వామాచార కౌళాచారానికి మిక్స్డ్గా ఒక ఆచారం ఉంటుంది అనమాట. అంటే ఈ 3 విధానాలుగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తారు. అంటే వామాచారంలో చేసేవాళ్ళు కానీ, కౌళాచారంలో చేసేవాళ్ళు కానీ, అఘోరంలో చేసేవాళ్ళు కానీ, ఈ 3 ఆచారాలు పాటించేవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క కామాఖ్య దేవి మందిరంలో అమ్మవారిని కొలుస్తారు. అంటే మేము రీసెంట్గా అక్కడ గుప్త నవరాత్రులు, రాబోయే గుప్త నవరాత్రుల్లో 6th జూలై నుంచి 15th జూలై వరకు మేము అమ్మవారి యొక్క అనుగ్రహంతో అక్కడ చేస్తున్న శతచండీ రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం, దానికి సంబంధించిన ఏర్పాట్లకి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మహా అద్భుతమైన క్షేత్రం. అమ్మవారు అక్కడ మనకి ఒక డిఫరెంట్ ఫీలింగ్, ఓకే, వేరే లోకంలో ఉన్నామా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా అద్భుతమైన క్షేత్రం. రోజు కూడా ప్రతిరోజు విఐపి దర్శనం, చాలా తక్కువ టికెట్స్ ఇస్తారు అక్కడ. అంటే వెళ్ళే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి చెప్తున్నా. చాలా తక్కువ టికెట్స్. తెల్లవారుజాము నుంచి అంటే ఈ 6:30 గంటలకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, కానీ ఉదయం 3 గంటలు 4 గంటల నుంచి లైన్లో ఉంటారు. ఆన్లైన్లో కూడా ఒక 1 వీక్ బిఫోర్లో కూడా 1 వీక్ బిఫోర్ నుంచి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఉదయము మధ్యాహ్నము ఒక 200 or 150 టికెట్స్. కరెక్ట్గా ఇన్ని టికెట్స్ అని చెప్పరు వాళ్ళు, కొన్ని టికెట్స్ మాత్రమే ఇస్తారు. మధ్యాహ్నం కూడా టికెట్స్ ఇస్తారని గ్యారంటీ ఏముండదు. లైన్ చాలా స్లోగా నడుస్తుంది. అంటే చాలా ఓపిక ఉండాలి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. మినిమం 4-5 గంటలు. ఓకే, విఐపి దర్శనం కూడా 4-5 గంటలు మినిమంగా పడుతుంది. అమ్మవారు చాలా కిందగా ఉండడం, అమ్మవారి యోని రూపంలో ఉండడం. ఇక్కడ ఒక విగ్రహం రూపం అంటూ అమ్మవారు ఉండరు. ఓకే, అమ్మవారు ఒక యోని శిల రూపంలో ఉంటారు. ఇక్కడ యోని పూజ చాలా ప్రాముఖ్యత. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా అమ్మవారు ఋతుస్రవం జరుగుతుంది. అమ్మవారికి బహిష్ట అవుతుంది ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి జూన్లో. రేపు రాబోయే జూన్లో అమ్మవారు ఇక్కడ బహిష్ట అవడం అంటే ఆవిడకి మంత్ర అవడం జరుగుతుంది. ఆ ఋతుస్రావాన్ని అంబుబాచి మేళ అని చెప్పి చాలా పెద్ద పండుగగా సుమారు 15-20 లక్షల మంది ఒక పెద్ద జాతరగా అక్కడ చేసుకుంటారు. ఒక అద్భుతమైన సన్నివేశం అది. అంబుబాచి మేళ తరువాత మళ్ళీ అమ్మకి చాలా బలులతో అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారి యొక్క పునర్దర్శనం స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ అంబుబాచి మేళ అయిన తర్వాత జూలైలో మనం అక్కడ ఒక అద్భుతమైన యాగాన్ని మనం తలపెట్టాము. ఇది లోక కళ్యాణార్థం, లోకహితార్థం. అంటే ఎటువంటి కామ్యం గురించి కాదు, బట్ కానీ కలియుగంలో కామ్యాలు అనేవి చాలా సర్వసాధారణం కాబట్టి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి, మేము అక్కడ ఏదో చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒక అద్భుతమైన క్షేత్రం. అక్కడ అడుగు పెట్టడమే మనం ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఓకే, సో చూశారు కదా గురుగారు చెప్పింది. మీలో ఎవరైనా గురుగారి ద్వారా కామాఖ్య దేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి ఇతర వివరాలను తెలుసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ.